ధనుసు రాశి మిత్రులారా, మార్చి 2026 ఎలా ఉండబోతుంది? శుభాశుభ ఫలితాలు. ఫస్ట్ మీకు ఈ నెల గ్రహస్థితులన్నీ ఎలా ఉన్నాయని చూస్తే, గురు భగవానుడు 6వ స్థానంలో, శత్రుడు రోగ నివారణ సేవా భాగంలో కూర్చున్నాడు. శని భగవానుడు 4వ స్థానంలో కూర్చున్నారు. ఇక్కడనే ఏం చెప్పారంటే అర్ధాష్టమ శని, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. రాహు 3వ స్థానంలో, కేతు 9వ స్థానంలో, కుజుడు 7వ స్థానంలో భార్యాభర్తల మధ్య సఖ్యతలోపం చేసుకుంటున్నాడు. సూర్య భగవానుడు మరియు బుధ భగవానుడు 3, 4వ స్థానంలో, శుక్రుడు 3వ స్థానంలో. ఇది సాధారణ నెల కాదు ధనుసు రాశి మిత్రులారా. మీ ధర్మాన్ని నిలబెట్టుకుంటే విజయం ఖాయం. తొందరపాటుగా చేస్తే సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి, చాలా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ధనుసు రాశి మిత్రులు మార్చి నెలలో చాలా 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 జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల. ఏమేం చేయాలి? ఉద్యోగస్తులకి చూసేటప్పటికి పై అధికారుల దగ్గర శాంతంగా ఉండాలి. ఉద్యోగం చేసే చోట మీ ఉద్యోగం కర్తవ్యం ఏదుందో అది మాత్రం చేయండి, కానీ మీకు సంబంధం లేని విషయంలో ఎంటర్ అవ్వకండి. ప్రమోషన్స్ ఆలస్యమైనా కూడా వస్తుంది, కానీ జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీరు మీ నోటిని అదుపులో పెట్టుకోవాలి. మీకు శత్రువు ఈ నెల మీ నోరే. బాగా చెప్తున్నాను ధనుసు రాశి మిత్రులారా, ఉద్యోగం చేసే చోట అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ రంగంగా ఏది కూడా చేయకండి. అవకాశం ఉంటే మీ ఉద్యోగం కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. మీ మీద క్రమశిక్షణ కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంత జాగ్రత్త చెప్తున్నాను. ఈ నెల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, అంత ఉగాది రాబోతుంది, ఇలా ఉంటుందంటే ఇది టెంపరవరీయే, కానీ టెంపరవరీలో జాగ్రత్తగా ఉండండి. శాశ్వతంగా చాలా బాగా ఉంటారు. కోర్టు డిపార్ట్మెంట్ యాక్షన్స్ ఇవన్నీ కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఇంకా ప్రైవేట్ రంగాల్లో, విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా స్ట్రెస్ పొందుతున్నారు. ఆన్సెట్ దొరకకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపాటి ఉద్యోగం నుంచి పెద్దపాటి ఉద్యోగంలో ఉన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఇట్లా షఫ్లింగ్ అవుతున్నారు. ఇట్లా బాటిల్లో వేసి ఇలా షఫల్ అవుతున్నారు. వీళ్ళంతా కూడా కొంచెం షఫ్లింగ్ అవుతున్నారు. కొంచెం సహనంగా ఉండాలి. కుజ ప్రభావం చాలా ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి మొదటి 20 రోజులు చాలా ఇబ్బంది. ఉగాది తర్వాత కాస్త లాభం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల వ్యాపారం మిశ్రమమే, ఏమంత గొప్పగా ఉండదు. ఫ్యాక్టరీస్లో ఆల్ ఆఫ్ సడన్ ఒక మిషనరీ డౌన్ అవుతుంది. మీకు ప్రొడక్షన్ ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జాగ్రత్త పడాలి. కార్మికులతో జాగ్రత్త. చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి. రియల్ ఎస్టేట్ వారికి సైలెంట్గా ఉండండి, కొంచెం శబ్దతగా ఉండండి. ఏమైనా మార్కెటింగ్ చేసుకుంటూ ఉండండి, కానీ ఈ నెల అంత ప్రోగ్రెసివ్గా ఉండకపోవచ్చు. షేర్ మార్కెట్ చాలా జాగ్రత్త, నష్టాలు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరో చెప్పినటువంటి మెసేజెస్ చూసి దీర్ఘకాలిక నష్టాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. డే ట్రేడింగ్ తగ్గించుకోండి, చక్కగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి, వైద్య ఖర్చులు పెరుగుతాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పులు తీర్చే ప్రెషర్ వస్తుంది. లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ చాలా ప్రెషర్ వస్తుంది. బడ్జెట్ ప్లాన్ చాలా అవసరము. విలాసవంతమైనటువంటి ఖర్చులు తగ్గించండి, అలవాట్లు తగ్గించండి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మార్చి మధ్యలో అపార్థాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి, దూరంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఏం చెప్పాలి ఈ నెల నేను ధనుసు రాశి మిత్రులకి? జాగ్రత్త అండి, అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం. కుటుంబంలో తల్లి ఆరోగ్యం జాగ్రత్త. ఇంట్లో శుభకార్యాలకి ప్రయత్నం చేస్తుంటారు. కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చడానికి అందరితో ప్రేమగా వ్యవహరించండి. వ్యవసాయదారులకి బాగా మంచి వర్షం మోస్తరు ఉంటుంది. రానున్న రోజుల్లో పంట ధర మంచిగా ఉంటుంది. పశుపక్షాదులు జాగ్రత్త. వ్యవసాయదారులకు ఇబ్బంది లేదండి, వాళ్ళు కష్టపడి దాన్ని మీరు ముందుకు తీసుకొచ్చేస్తారు. బట్ కోర్టు వ్యవహారంలో విజయ సూచన తక్కువ ఉంది. మార్చి 22 తర్వాత అనుకూలమైనటువంటి తీర్పులు ఉన్నాయి. రాజీ మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు, కానీ చాలా కష్టం మీద చదువుతారు. విదేశీ విద్య యోగం ఉంటుంది. ఐటీ బ్యాంక్ రంగాల్లో బాగా స్ట్రెస్ ఉంటుంది. ఇంకా మీడియా రంగం వాళ్ళకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అంత స్ట్రెస్ ఉంటుంది. రోజు 15 నిమిషాలు ధ్యానం చేయండి. మాట తగ్గించండి, ఎందుకంటే నాలిక మీద కూర్చున్నాడు ఆ శని భగవానుడు. మాట తగ్గించండి. రాత్రి ఆలస్యంగా పడుకోవడం మానేయండి. ఫస్ట్ జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఈ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడము, సోషల్ మీడియాలో ఇబ్బంది పడ్డాలు, ఇవన్నీ కాస్త జాగ్రత్తగా ఉండండి. అది మీ యొక్క నెత్తికి చుట్టుకుంటుంది. లీగల్గా ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ తేలికపాటి ఆహారాలు చాలా మంచిది. ఉదయం నడక ఇవన్నీ కూడా వ్యాయామం, ఇవన్నీ కూడా అవసరమే. కానీ ప్రతి గురువారం మీరు చేయవలసినటువంటి ఒక పరిహారం ఉంది. ఓం శ్రీ గురుభ్యో నమః లేదా శ్రీ గురవే నమః అని 108 సార్లు జపం చేయండి. విష్ణు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేయండి. గానుగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి. శని భగవానుని ప్రార్థన చేసుకోండి. దేహి మే బుద్ధి వైశిట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే ప్రమాణం శనీశ్వర అని ప్రార్థన చేయండి. విద్యార్థులకి పుస్తక దానం ఇవ్వండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులతో, నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవ దేవాలయంలో దీపాలు వెలిగించండి. మీకు ఈ నెల అదృష్ట సంఖ్య 3 మరియు 7, అదృష్ట రోజు గురువారం, అదృష్ట రంగు పసుపు, అదృష్ట దిక్కు ఈశాన్యం. వాస్తవానికి ఈ నెల మీరు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ధర్మాన్ని కాపాడితే అది మీ దైవంలాగా మీ వెంటనే ఉంటుంది. మీరు కోపంతో నడిస్తే సంబంధాలు దెబ్బతింటాయి, సఖ్యత లోపమవుతుంది, బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భార్య, భర్త, వ్యవహారం అన్ని రకాలుగా కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు కంట్రోల్ తప్పితే. ఇది కొంచెం జాగ్రత్త పడాలి. ఈ నెల మీకు ఆధ్యాత్మిక బలం కావాలి, దైవ ప్రార్థన ఎక్కువ చేయాలి. ఏదైనా దీక్ష లాంటిదో లేదా దైవానుగ్రహంతో ఇలా చేయండి, చాలా బాగా ఉంటారు మీరు. మీ యొక్క వ్యక్తిగత జాతకం చూసుకోవాలి అని అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నెంబర్కి వాట్సాప్ ఇవ్వండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. కాల్ చేయకండి, మీరు వాట్సాప్ చేయండి. ఇంకను స్వామి మా యొక్క సమస్యలు తిరగడానికి శీఘ్రమైనటువంటి ఒక దారి ఏదైనా ఉంది అంటే అతి శక్తివంతమైన 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆర్థికంగాను, మానసికంగాను, శారీరకంగాను, సామాజికంగాను ఉపశమనం పొందుతారు. విజయోస్తు. ద్వాదశ రాశులందరికీ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులకి ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాను. తిరుపతిలో అయ్యప్ప స్వామికి 18 అవతారముల దేవాలయాన్ని మనం నిర్మించాం. జీవకోణ అనే ఒక ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రబలి గురుస్వామి గారి ఆధ్వర్యంలో. మీరు తిరుపతికి వచ్చినప్పుడు, కుటుంబంతో వచ్చినప్పుడు తిరుమలకు ఎలా దర్శనం చేసుకుంటారు, తిరుపతిలో కపిల తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి 18 అవతారాల దేవాలయం ఉంది. వచ్చి దర్శనం చేసుకోండి. మీరు అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవాలయంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాము. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణమయ్యప్ప.